హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. పెళ్లి సిరీస్ అయిపోయాయి, ఇంకా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. రోజు డైలీ వ్లాగ్స్. ఇంకా నేను పొద్దున్న అయితే 5:30కి అయితే లేచేసాను. ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట. ఈలోగా బత్తమ్మ అయితే వచ్చింది. పొద్దున్న ఎందుకు వచ్చిందని అనుకున్నా, తనైతే వాళ్ళ చెల్లి కోసం క్యారీ అయితే కట్టడానికి అయితే వచ్చిందనమాట, వాటర్ కోసము. ఇంకా టీ అయితే పెట్టేసి మిగతా పనులు ఏమైనా ఉన్నాయో అవన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఇంకెక్కడ ఎసర్లో అయితే బియ్యం వేసుకుంటున్నాను. మేము పొద్దున్నే ఇంకా ఆయనకి దిశ్వాకి సరిపడా అన్నం అయితే వండుతాను అనమాట. ఇంక పొద్దున్న మధ్యాహ్నం చల్లన్నం తినలేమని చెప్పేసి వాళ్ళిద్దరికైతే వండేస్తాను. ఇంకా తర్వాత అయితే అత్తమ్మకి, నాకు, మామయ్యకి మళ్ళీ అయితే వండుతాను. ఇంక ఈరోజు కర్రీ అయితే కాకరకాయల పులుసు అనమాట. కాకరకాయలు మన చెట్టుకి అయితే ఫుల్ కాస్తున్నాయి. 4-5 డేస్కే వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా పులుసు అయితే పెడుతున్నాను. తినగా తినగా తీయగా ఉంటుంది అంటారు కదా వేము, అట్లా కాకరకాయ కూడా మనకి నచ్చేస్తుంది అనమాట. కాకరకాయని బాగా ఫ్రై చేసి పులుసు పెట్టుకుంటే చేదు అనేది ఉండదనమాట. ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నా, అదే ఫ్రై చేసి పులుసు అయితే పెడుతున్నాము. ఇంక ఇక్కడైతే అత్తం అయితే బియ్యం అయితే కడిగేసి ఎండేస్తుంది అనమాట. ఎందుకంటే బావగారు వాళ్ళకి పార్సల్ అయితే పంపించడానికి అనమాట. ఇక్కడి నుంచి ఒక అతను అయితే వెళ్తున్నాడు, మొన్న అయితే వచ్చి మళ్ళీ వెళ్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళకైతే పార్సల్ ఇచ్చి పంపించడానికి బియ్యం అయితే ఎండేస్తున్నాము పబ్బిళ్ళల కోసము. ఇంకా ఇవన్నీ కూడా కడిగిందనమాట. వాళ్ళ కోసం అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. వడలు, ఊరగాయ, ఇంకా ఈ బౌల్స్ అయితే అడిగింది. వడలు అయితే కంపల్సరీ అనమాట, అక్క ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంక ఈ పనేమో ప్రమిదలు కూడా అడిగిందనమాట. నాకు తెలిసి కెన్యాలో అవి కొన్ని దొరకని వస్తువులు అయితే ఎక్కువ అడుగుతూ ఉంటారు. మీకు తెలుసా, కెన్యాలో కూడా శనక్కాయలు, మామిడికాయలు, మునగాకుతో సహా దొరుకుతుందంట. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. దొండకాయలు అవన్నీ కూడా అనమాట. ఏవైనా చిన్న చిన్న థింగ్స్ అనమాట, మసాలాలు అవే కూడా ఇంకా పంపిస్తున్నాం అనమాట. ఇక్కడైతే అత్త పిండి ఆడించుకొని వచ్చేసిన తర్వాత అక్కడ పిండిని అయితే వేయించుకుంటున్నారు. 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట పబ్బిళ్ళలు. ఒకటి పిండిని ఆవిరి పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా బాగా ఫ్రై చేసి పెట్టేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆవిరి పెట్టుకుని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రై చాలాసేపు పడుతుంది అనమాట. ఎంతసేపు పడుతుంది అంటే చాలా గంట సేపు అయితే ఫ్రై చేయాలి. ఇంకా పబ్బిళ్ళలోకి తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు, కరివేపాకు, జీలకర్ర అండ్ కారం కోసం ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి కూడా ఎండుమిరపకాయలు అవి కూడా వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మరీ గ్రైండ్ చేసుకోకుండా నార్మల్గా కనిపించినట్టు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పబ్బిళ్ళలోకి అత్తం కొంచెం పెసరపప్పు, మంచెనపప్పు అయితే నానబెట్టారు. యాక్చువల్గా పంచెనపప్పు వేసుకుంటారు, పెసరపప్పు కూడా వేసిందనమాట అత్త. ఇంకా మంచిగా అయితే చూడండి కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేస్తాను. ఇట్లా తీయగానే గుప్పమని కొట్టిందనమాట కారం, దగ్గొచ్చేసింది దెబ్బకి. ఇక్కడ వచ్చేసి ఇవి అయితే బావగారు అయితే ఆర్డర్ పెట్టారనమాట. మీకు కూడా చెప్పాలి, నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా, నాతో పాటు అక్క కూడా యూట్యూబ్ చేస్తుంది. యూట్యూబ్ పేరు వచ్చేసి శాఖమూరి శాన్వి వ్లాగ్స్ అనమాట. ఎవరికైనా కుకింగ్స్ అంటే సింపుల్గా అయిపోయే కుకింగ్స్ ఛానల్ అయితే అక్కదనమాట. అక్కడ కెన్యాలో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా తీస్తూ ఉంటారు. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇంకా పిండి బాగా వేయిపోయిన తర్వాత దాంట్లోనైతే కొంచెం ఆయిల్ అయితే వేసారనమాట. ఫస్ట్ ఆయిల్, సరిపడా ఇంగువ అండ్ జీలకర్ర నేను వేయలేదనుకుని వేసేసారంట. పర్వాలేదు అనేసి ఇంక అనుకున్నాము. వేయిపోయిన తర్వాత వెన్నపూస అనమాట. ఫ్రెష్గా చేసింది ఆ వెన్నపూస అయితే, ఎప్పుడుదో కాదు, ఫ్రెష్గా చేసిన వెన్నపూస. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకునేది ఉంటుంది కదా, అది తగినంత ఉప్పు మొత్తం అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అసలు మరీ మెత్తగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. మనం చేతికి ముద్ద తీసుకుంటే అంటకుండా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. మా ఫ్రెండ్ అప్పుడు చేసి వచ్చేది పచ్చిమిరకాయలు వేసేదిలే, ఓన్లీ ఎండుమిరపకాయలతోనే కారంగా భలే ఉండే. మనం ఇందాక నానబెట్టుకున్న మంచెనపప్పు, పెసరపప్పు కూడా ఉంటుంది కదా, అది కూడా తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మనం దాంట్లో పిండిలో కలుసుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట పబ్బిళ్ళలు.
బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇంక దాన్ని అయితే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతికి అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా కలిసిపోయినట్టు అనమాట. అంటే బాగా వస్తాయి పబ్బెలలు అనేసి. చూడండి చేతికి అయితే అంటుకోలేదు కదా, ఇంకా వాటిని అయితే పబ్బెలలుగా చేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో పబ్బెలల వీడియో అయితే పెట్టాను, ఎవరికైనా చూడాలని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇంక మొత్తం అన్ని ఫ్రై అయితే చేసుకుంటున్నారనమాట అత్త. నిజంగా చాలా బాగున్నాయి, కారం కారంగా అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. మీకు ఈ పబ్బెలడు తెలుసా? తెలుసుంటే కామెంట్ చేయండి. నాకు అసలు చిన్నప్పుడు అయితే తెలిసేది కాదనమాట. నేను విజయవాడలో చదువుకుంటున్నప్పుడు అప్పుడు మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చేది, అప్పుడైతే పబ్బెలడు అనమాట తెలిసిందనమాట. ఇంక మేమైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఎట్లా పెట్టేస్తే ఇంకా చినిగిపోతాయి అని చెప్పేసి, లోపల ఉన్న వస్తువులు ప్లాస్టిక్ కదా కిరిగిపోతాయని చెప్పేసి చుట్టూ అయితే షీట్ అయితే చుట్టమనమాట. ఆయన అయితే ఇంకా చుట్టూ మొత్తం చుట్టేసి ఇంకా సామాన్లు అయితే సర్దుతున్నారు. మొత్తం అసలు ఆ బ్యాగులో అయితే సరిపోలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే అత్తమ్మ వాళ్ళు కొత్త బ్యాగ్ అయితే తీసుకొద్దాము, అందాకలు పెట్టండి అని చెప్పారనమాట. ఇంకా పబ్బెలలు పెట్టాలి, అవన్నీ పెట్టాలి కదా, మొత్తానికి సర్దుతున్నా కూడా అసలు సరిపోవట్లేదు. ఇది కొంచెం పొడుగుగా ఉందనమాట ట్రైపాడ్, అందుకని చెప్పేసి ఇంక పట్టలేదనమాట. పెట్టిన గాడికి పెట్టాము. ఇంక నెక్స్ట్ డే అయితే అత్తమ్మ వాళ్ళు బ్యాగ్ అయితే తీసుకొని వస్తా అన్నారు. నెక్స్ట్ డే ఏమేమి సర్దాను అని చెప్పేసి తర్వాత వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అక్క ఛానల్ కూడా ఫాలో అవ్వండి, శాఖమూరి శాన్వి బ్లాగ్స్. ఓన్లీ కిచెన్ అంటే వంట అన్నమాట, కుకింగ్ అయితే చేస్తూ ఉంటారు. మీకు అంటే చిన్న చిన్న వీడియోస్ చాలా బాగుంటాయి అనమాట. తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.